దర్శి సతీష్ ముసుగు తొలగింది వైసీపీలోకి. ఓకే సార్, ముసుగు తొలగింది వైసీపీలోకి ముద్రగడ. నాకైతే నమ్మకం లేదు ఆయన అయితే వైఎస్ఆర్సీపీలోకి వెళతాడు అని నేను నమ్మటల్లా. ముద్రగడ పద్మనాభం గారు కనుక వైసీపీ పార్టీలో చేరితే రాజకీయాల్లో హత్యలుండవు, రాజకీయాల్లోనే ఆత్మహత్యలు ఉంటాయి అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అయింది. ఆయన వైసీపీ పార్టీలో చేరితే లేదు, ఆయన రాజకీయ భవిష్యత్తు కావాలి అని అనుకుంటే అది పవన్ కళ్యాణ్ గారి వెంట నడిస్తే మాత్రం ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఉండిద్ది. ఇది అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. లేదు, ఆయన ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతో వెళుతున్నారా, లేక పవన్ కళ్యాణ్ గారు తన ఇంటికి రాలేదు అన్నటువంటి కోపంతో వెళుతున్నారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయ పరమైనటువంటి అవకాశం కోసం వెళుతున్నారా అనేటువంటిది ఒక చర్చ. మొన్న ఆయన లేఖ రాసిన దాంట్లో మా ఇంటికి రావద్దు అనే దాంట్లో ఆయనకి ఎక్కడో కొంత అన్హ్యాపీనెస్ ఉందేమని అనిపించింది. జనరల్గా ఇక్కడ ఏంటంటే రాజకీయాల్లో తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు చర్యలు మంచిది కాదు. మనం గమనించాల్సినటువంటి అంశం, ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు కనుక వెళితే ఇప్పటి వరకు ఎవరైతే ఆరోపణలు చేశారో, ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్యాకేజీలో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు డబ్బులు ప్యాకేజీ దీంట్లోనే ఆయన ఎన్ని మాట్లాడుతున్నారు అనేటువంటి ఏదైతే అభియోగాలు ఉన్నాయో, ఏదైతే ఆరోపణలు ఉన్నాయో అవన్నీ వాస్తవాలు అవుతాయి. ఆయనకి 100 కోట్లు ఇచ్చారు ముద్రగడ పద్మనాభంకి అనేటువంటి విమర్శ కావచ్చు, 50 కోట్లు ఇచ్చారనేటువంటిది కావచ్చు, 25 కోట్లు ఇచ్చారనేటువంటిది కావచ్చు, లేదా నెల నెల 2 కోట్లు ఇస్తున్నారనేటువంటి ఏదైతే విమర్శలు ఉన్నాయో విమర్శలన్నిటికీ బలం చేకూరిద్ది. అటువంటి వాటన్నిటినీ ఆయన ఆన్సర్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన అలా కాకుండా అంటే ఆయన అంటే ఇక్కడ ఏంటి, ఆయన ఏం చెప్పారు, 40 స్థానాలు కావాలి, ముఖ్యమంత్రి షేరింగ్ కావాలన్నారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 24 3 ఎంపీ స్థానాలు తీసుకున్నారు. మరి ముద్రగడ పద్మనాభం గారు గనక వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళే పనికైతే ఆయన కూడా 24 ఎమ్మెల్యే స్థానాలని 3 ఎంపీ స్థానాలని కాపు సామాజిక వర్గానికి ఆయన ఇప్పించే విధంగా ఏది ఆయన ఇప్పుడు లిస్టులో చేసే విధంగా ఆయన కానీ చేయగలిగితే అప్పుడు ముద్రగడ పద్మనాభం గారు చెప్పింది కరెక్ట్ అనొచ్చు. లేదు, ముద్రగడ పద్మనాభం గారికి ముఖ్యమంత్రిలో కుర్చీ ఇస్తాను అనంటే, షేర్ ఇస్తాను అనంటే ఈ సీట్లన్నీ లేకుండా కూడా ఆయన వెళ్ళొచ్చు. మనం ఉన్నది వాస్తవం కదా. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు, ముద్రగడ గారు మీరే 2 సంవత్సరాలు మొదట ముఖ్యమంత్రి అంటే వెళ్ళొచ్చు. 2 సంవత్సరాలు కాదండి, సంవత్సరం ముద్రగడ పద్మనాభం గారికి ముఖ్యమంత్రి కుర్చీ ఇస్తానంటే వెళ్ళొచ్చు. సంవత్సరం కూడా కాదండి, కనీసం 6 నెలలు ముఖ్యమంత్రిగా ముద్రగడ పద్మనాభం గారిని ఫస్ట్ కూర్చోబెడతానంటే వెళ్ళొచ్చు. సరే, 6 నెలలు కాదండి, 6 రోజులు ముద్రగడ పద్మనాభం గారిని ముఖ్యమంత్రిగా 6 రోజులు కూర్చోబెడతానన్నా కానీ వెళ్ళొచ్చు. లేదు, చివరికి 6 గంటలు ముఖ్యమంత్రి గారుగా ముద్రగడ పద్మనాభం గారిని కూర్చోబెడతామనంటే 6 గంటలు కూర్చోబెడతానన్నా కానీ వెళ్ళొచ్చు. లేదు, ముద్రగడ పద్మనాభం గారిని 6 నిమిషాలు ముఖ్యమంత్రిగా కూర్చోబెడతానన్నా కానీ ఆయన వెళ్ళొచ్చు. లేదు, 6 సెకండ్లు ముద్రగడ పద్మనాభం గారిని ముఖ్యమంత్రిగా కూర్చోబెడతానని జగన్మోహన్ రెడ్డి గారు చెబితే వెళ్ళొచ్చు, అప్పుడైనా వెళ్ళొచ్చు. 6 సెకండ్లకు మించి తగ్గించి వెళ్ళలేం కదా. కూర్చొని లేచేటప్పటికి 6 సెకండ్లు అయితే ముద్రగడ పద్మనాభం గారు అంతే కదా, కూర్చొని లేచేటప్పటికి అయిపోయింది కదా. అలా చేసినా కానీ వెళ్ళొచ్చు ఆయన. అలా కాకుండా కనుక ఎటువంటి ఆలోచనలు లేకుండా, ఎటువంటి ఇది ఒప్పందాలు లేకుండా కనుక వారు వెళితే ఖచ్చితంగా అది జనసేన పార్టీకి, సామాజిక వర్గానికి అన్యాయం చెయ్యటం కోసం మాత్రమే వారు వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారితో చేతులు కలిపారు అనేటువంటి భావన, చర్చలు, విమర్శలు జరుగుతాయి. వారు ఏమీ చేయకుండా ఖాళీగా ఉన్నా వారి మీద ఎటువంటి ఇబ్బంది ఉండదు. వారు లేదు, నేను పవన్ కళ్యాణ్ గారితో కలిసి నడుస్తాను అని అంటే ఆయన గ్రాఫ్ అలా పెరిగిద్ది.
లేదు నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికే వెళ్తాను అని అంటే 6 సెకండ్లు ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చోవడానికి ఆయన ఇష్టపడి ఆయన ఒప్పుకొని ఈయనకి చెప్పి వాగ్దానం చేసి అనౌన్స్ చేసి వెళితే చాలు. 6 సెకండ్లు, ఒక్క రోజు కూడా అవసరం. 6 సెకండ్లు అలా అయితే అంటే కుర్చీలో కూర్చొని లేవడానికి 6 సెకండ్లు పట్టింది కదా వారు, అందుకని అని చెప్తున్నా. అలా కూడా కాకుండా కనుక వెళితే గతంలో ఏదైతే విమర్శలు వచ్చినాయో ఆ విమర్శలకి ఆయన కేంద్ర బిందువు అవుతారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ముద్రగడ పద్మనాభం గారికి సంబంధించిన అంశం ఒక మాట చెప్పుకోవాలి. 10 సంవత్సరాలు పార్టీ పెట్టి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఆ పార్టీని నిలబెట్టి ఈరోజు పార్లమెంట్లోకి, అసెంబ్లీలోకి, చట్టసభల్లోకి ఆ పార్టీని, ఆ పార్టీకి సంబంధించినటువంటి సభ్యుల్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నాన్ని పవన్ కళ్యాణ్ గారు తన భుజస్కంధాల మీద వేసుకొని తనకి ఆర్థికంగా జరగాల్సినటువంటి సినిమాలు వదులుకొని ఆయన ఈ ప్రయత్నాన్ని చేస్తున్నారు. మరి ముద్రగడ పద్మనాభం గారు మరి ఏ పార్టీ పెట్టారు, ఏమి చేశారనేది పక్కన పెట్టినా వారు చేసినటువంటి గతంలో చేసినటువంటి ఒక పోరాటం వలన రైలుని దగ్ధం చేయటం వలన ఆ రైలు దగ్ధం అవటం చేయటం కారణంతో అనేక మంది వందల కేసులను ఎదుర్కొని అనేక మంది యువత, అనేక మంది సామాజిక వర్గానికి చెందిన నేతలు ఆ కేసుల్లో కోర్టుల చుట్టూతూ, జైళ్ళు చుట్టూతూ తిరిగి 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 అలిసిపోయారు, ఆస్తులు పోగొట్టుకున్నారు. ఎవరైతే ముద్రగడ పద్మనాభం గారు ఇచ్చినటువంటి అనేక పిలుపులతో పోరాటాలు చేసి అనేక మంది మరి ఆ ఉద్యమంలో చితికిపోయారు. సరే, జనసేనలో కూడా డబ్బులు ఖర్చు పెట్టుకున్నటువంటి వాళ్ళు రాజకీయంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అందులో ఒక 15-20 మంది ఎమ్మెల్యేలు కాబోతున్నారు, 2-3 ఎంపీలు కాబోతున్నారు. మరి 24 మంది ఎమ్మెల్యేలని 3 ఎంపీలని గెలిపించుకొని పోతే అది పవన్ కళ్యాణ్ గారు సాధించిన విజయం అయింది. మరి ముద్రగడ పద్మనాభం గారి వలన వీళ్ళందరూ కోర్టులు, కేసులు, జైళ్ళు ఎదుర్కొన్నారు తప్ప ఏమి సాధించారు? మరి అది ఆలోచన మొదలైద్ది, చర్చ మొదలైద్ది. మరి ఆ చర్చని ఆయన ఎలా తీసుకెళ్తారు, ఎలా ఆలోచిస్తారు అనేటువంటిది వారి ఉద్దేశం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించటం కోసం మాత్రమే ముద్రగడ పద్మనాభం గారిని రాజకీయాల్లోకి తీసుకెళ్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి. అంటే ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారిని అంత వ్యతిరేకించాల్సినటువంటి అవసరం లేదు కదా, అంత ద్వేషించాల్సినటువంటి అవసరం లేదు కదా, అంత కక్ష సాధింపులు ఉండాల్సినటువంటి అవసరం లేదు కదా. ఏముంది వారిద్దరి మధ్య? ఆయన సామాజిక వర్గం కోసం ఆయన పనిచేసాడు ముద్రగడ పద్మనాభం గారు. వీరు పార్టీ పెట్టి సమాజం కోసం, రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, అన్ని వర్గాల కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏం ఆలోచించాలి, ఏది కరెక్ట్ అని ఆలోచించాలి? నేను ఒక్కడనే బాగుండాలని ఆలోచించాలా, నా ఇంట్లో ఉన్న అందరూ బాగుండాలని ఆలోచించాలా, నా గ్రామం మొత్తం బాగుండాలని ఆలోచించాలా, నా రాష్ట్రం మొత్తం అందరూ బాగుండాలని ఆలోచించాలా? ఏది గొప్పతనం, ఏది మంచితనం, ఏది ధర్మం, ఏది నీతి? అది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆలోచించవచ్చు. నాతో పాటు అందరూ బాగుండాలని కోరుకోవటం తప్పులేదు, నేను ఒక్కడనే బాగుండాలి అని కోరుకోవటమే తప్పు. నేను ఒక్కడనే బాగుండాలని కోరుకోవటం తప్పు, నాతో పాటు అందరూ బాగుండాలని కోరుకోవటం తప్పులేదు. అందరితో పాటు నేను బాగుండాలని కోరుకోవటం అది మరీ గొప్ప విషయం. అందరితో పాటు నేను బాగుండాలని కోరుకునేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నాతో పాటు అందరూ బాగుండాలని కోరుకునేటువంటి వ్యక్తి నేనే అనుకోండి, మీరే అనుకోండి. లేదు నేను ఒక్కడనే బాగుండాలి, మిగిలిన వాళ్ళతో నాకు అవసరం లేదు అని కోరుకునేటువంటి వ్యక్తి ముద్రగడ్డ గారు అవుతారా? అలాంటి అపవాదు తెచ్చుకుంటారా? అలాంటి అపవాదు తెచ్చుకోరు అని నేను అనుకుంటున్నా. ఇక అది వారి ఇష్టం. సతీష్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి మరి ముద్రగడ్డ గారి అడుగులు ఎటువైపు పడుతున్నాయి, ఏంటి అసలు ఏం జరుగుతుంది సతీష్? సార్, ఇక్కడ ప్రధానంగా కూడా సార్, మొన్న ఎప్పుడైతే ముద్రగడ పద్మనాభం గారు ఒక లేఖ రాశారో ఆ లేఖలో ఆయన అసంతృప్తి అయితే మాత్రం
పక్కాగా చెప్పేశారు సార్. ఎందుకంటే అయ్యా మేము మీకోసం 2 సార్లు వస్తారని చెప్పేసారు. ఎదో చూసాము. అయినప్పటికీ కూడా మీరు రాలేదు. ఆఖరికి మేము తుప్పు పట్టిన ఇనప ముక్కలా మీ దృష్టిలో ఉన్నామని మేము భావిస్తున్నాము అని చెప్పేసి అప్పుడే ఆయన అసంతృప్తి అయితే వ్యక్తం చేయడం జరిగింది సార్. కేవలం ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ మీద అలకతోనే ఇప్పటి వరకు ఉన్నారు సార్. ఆయన ఉండడం అయితే పవన్ కళ్యాణ్ గారు ఉండడం ఆయన మీద ఆయన రాలేదు, పార్టీలో జాయిన్ చేసుకుంటానని వస్తానని రాలేదని చెప్పేసి ఒక అలకతోటే ఆయన ఉన్నారు. అయితే ఈ రోజు కూడా మిథున్ రెడ్డి గోదావరి జిల్లాల పర్యటన ఎప్పుడైతే చేస్తారో ఈ పర్యటన నేపథ్యంలో రాజమండ్రి నుంచి జగ్గంపూడి రాజా తనయుడు ఎవరైతే గణేష్ ఎవరైతే ఉన్నారో నేరుగా ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి మిథున్ రెడ్డితో ఫోన్ మాట్లాడించారు సార్. అంటే మీరు పార్టీలోకి రావాలి, పార్టీలో మా దాంట్లో వైసీపీలో జాయిన్ అవ్వాలని చెప్పేసి మిథున్ రెడ్డితో ఫోన్ మాట్లాడిస్తే అప్పుడు కూడా ఆయన ఒకటే అన్నారు సార్, అయ్యా మీరు అడుగుతున్నారా లేదంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అడగమన్నారా ఈ విషయం అన్నారు. లేదండి ఇది జగన్మోహన్ రెడ్డి గారు అడగమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఆహ్వానిస్తారంటే ఆహా అలాగనా అని చెప్పారు తప్ప ఇంకా ఆయన పూర్తిగా అయితే నేను వైసీపీలోకి వస్తున్నాను లేదా 12వ తారీఖున జాయిన్ అవుతున్నాను అనే విషయాలు అయితే మాత్రం ఆయన ఎక్కడైతే ప్రస్తావించలేదు సార్. అంటే కేవలం వైసీపీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో లోపల మాట్లాడిన తర్వాత ఆయన జాయిన్ అవుతానన్నారు, ఆయన వస్తానన్నారు, సముఖంగా ఉన్నారని చెప్పేసి వీళ్ళు ప్రచారం చేశారు తప్ప పూర్తిగా అయితే నేను 12వ తారీఖున జాయిన్ అవుతానని చెప్పేసి ఆయన ఎక్కడ చెప్పదు. ఒకవేళ జాయిన్ అయ్యేటట్లయితే కనుక వెంటనే ఆయన మరొక లేఖ రిలీజ్ చేస్తారు సార్. అది ఇప్పుడు వచ్చి ఆయనైతే నేరుగా కూడా ఎటువంటి లేఖ రిలీజ్ చేయలేదు అని చెప్పలేదు సార్. ప్రధానంగా కూడా వైసీపీకి సంబంధించి టార్గెట్ చేసేది గోదావరి జిల్లాలకు సంబంధించి ఎవరైతే కాపు నాయకులు ఉన్నారో వారిని గతం నుంచి కూడా ఈ గోదావరి జిల్లాలో ముద్రగడ పద్మనాభానికి ఆయన ఉద్యమ నాయకుడిగా కూడా కాపులకు సంబంధించి అన్నట్లు కూడా ముందునడం ఆయన వెనకాలన్న బలగం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముద్రగడ పద్మనాభం మాట వింటారు. ఓవరాల్ జిల్లా అంతటా కూడా ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి ఒక కారణం అయితే, మరోపక్క పిఠాపురం నుంచి కూడా ఎవరైతే ఉన్నారో పిఠాపురం నుంచి పోటీ చేయించే అవకాశాలు లేకపోతే వంగ గీతకు సంబంధించి చెప్పి ఈయన అక్కడి నుంచి పోటీ చేయించడం, దీనికి రెండోట్లు కాకుండా మరొక కారణం తన కుమారుడు ఎవరైతే ఉన్నారో గిరికి ఏదో నియోజకవర్గం నుంచి ఒక సీటు కోరుతున్నారని చెప్పేసి అని అక్కడి నుంచి ఇవ్వాలని చెప్పేసి నాకు సీట్ ఇచ్చిన, అంటే నేను పోటీలో ఉన్నా పోటీలో లేకపోయినా పర్వాలేదు నేనైతే మీకు సపోర్ట్ చేస్తానని చెప్పేసి ఆయన అన్నట్లుగా ఈ రోజు వైసీపీకి సంబంధించి అక్కడ ఎవరైతే మిథున్ రెడ్డితో మాట్లాడించిన వ్యక్తి అవుతుందో వారందరూ చెప్తారంటే ఇదంతా కూడా కేవలం ఇంకా వ్యక్తిగతంగా అయితే మాత్రం ముద్రగడ పద్మనాభం నేను ఇంకా వైసీపీలో జాయిన్ అవుతున్నాను, 12వ తారీఖున వైసీపీలోకి వెళ్తున్నానని చెప్పేసి అయితే మాత్రం ఆయన చెప్పాలి సార్. కేవలం మిథున్ రెడ్డితో ఫోన్ మాట్లాడించిన వరకు అయితే జరిగే సార్. ఆయన కూడా గతంలో ఏదైతే జనసేనకు సంబంధించిన నాయకులు వచ్చి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తారని చెప్పినప్పుడు విన్నారో అదే రకంగా కూడా వీళ్ళు వెళ్ళినప్పుడు కూడా బాబు అయ్యా మీరు చెప్తున్నారు కాదు సతీష్, ఏంటి పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ్డ గారి ఇంటికి రావటం అనేటువంటిది అది అత్యంత కీలకమైనటువంటి అంశమా, లేదా వారి రాజకీయ పరంగా అడుగులు వేయటానికి అది ప్రాధాన్యతతో కూడినటువంటి అంశమా, లేక పార్టీలకు సంబంధించినటువంటి భావజాలం లేక ఆలోచన విధానం అది ముఖ్యమా, ఏంటి అసలు అది? అంటే వారి ఇంటికి రాలేదు, వారి ఇంటికి పవన్ కళ్యాణ్ గారు వచ్చినంత మాత్రాన ముద్రగడ పద్మనాభం గారి వాల్యూ ఏం అమాంతంగా ఏం పెరగదు. ముద్రగడ పద్మనాభం గారికి అంటూ ఆయనకు ఒక వాల్యూ ఉంది. ఆయన సామాజిక వర్గం కోసం ఆయన పోరాడాడు, ఆయన అనేకమైనటువంటి ఉద్యమాలు చేశారు, ఆయనకు ఒక స్టేచర్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడూ ఆయన్ని విమర్శించలేదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా ఆఫ్ ది రికార్డ్ అయినా ముద్రగడ గారిని గౌరవంగానే మాట్లాడతారు. మరి ఎందుకు వారు ఆ విషయంలో ఇప్పుడు ఎప్పుడన్నా ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒక లేఖ రాసి ఇదిగో నేను అట్లా ఇట్లా అని చెప్పి ఆయన ఎప్పుడన్నా విమర్శించింది ఎప్పుడు లేదే. మరి ఎందుకని ఆయనే లేఖలు రాస్తుంటాడు, ఆయనే తుప్పు పెట్టాను అనుకుంటాడు, ఆయన ఎందుకు అంత అవసరం ఏముంది? ఆ స్థాయి వయసులో అనుభవం ఉంది, ఎంపీగా చేశాడు, ఆయనకు ఒక ఇది ఉంది. ఎందుకు ఆయన తొందరపడుతున్నాడా, లేకపోతే ఆయన ఎవరన్నా తొందర పెడుతున్నారా, లేక ఆయన ఆ రకంగా ఎవరన్నా రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారా ఏంటి? సార్ ఓవరాల్ కూడా ఈ విషయాల్లో కూడా ఈయన నిజంగా కాపులకి సపోర్ట్ చేయాలి, పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయాలి, పవన్ కళ్యాణ్ కి సజెషన్స్ ఇస్తున్నారు కాబట్టి ఇంత చేస్తున్న వ్యక్తి నేరుగా పవన్ కళ్యాణ్ ఇంటికి రావాలి, ఇంటికి వచ్చిన ఆహ్వానించాలని చెప్పేసరైతే ఎవరు కోరుకోరు అనేదే ఇక్కడ మొత్తం అందరూ కూడా మాట్లాడుకునేస్తారు. ఎందుకంటే నేరుగా ఈయనే ఆల్రెడీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు దాంట్లో సమస్యలో జాయిన్ అవుతారని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు నేరుగా ఈయనే వెళ్ళి మర్యాదపూర్వకంగా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు, కలవచ్చు, ఒక పెద్ద తరహాగా ఆయనతో మాట్లాడొచ్చు, సజెషన్స్ ఇవ్వచ్చు, పార్టీలో జాయిన్ అవ్వచ్చు, అప్పటి నుంచి ముందుకు వెళ్ళొచ్చు సార్. కానీ ఈయన వెనకావతల ఎవరైతే ఉన్నారో కొంతమంది శక్తులు, అందులో కూడా ఏదైతే కాపులకు సంబంధించి కాపు నాయకులకు సంబంధించి కాపు నాయకుల ఉద్యమంలో పాల్గొన్న కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఒక 5-4 ఎవరైతే ఉన్నారో వారి మాట వినడం, వారి మాటతో ఫాలో అవడం కూడా జరుగుతుందనే
క్లియర్ గా మనకు అర్థమవుతుంది సార్. ఎందుకంటే ఈయన తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా తొందరపాటు నిర్ణయాల కింద ఉన్నాయి. ఎందుకంటే గతం నుంచి కూడా ముద్రగడ పద్మనాభం అనేది మంచి పేరు ఉందండి. అంటే కాపుల్లో కావచ్చు, ఉద్యమాలు చేయొచ్చు, రకరకాలుగా కూడా మంచి మంచి పేరు ఉంది, అవన్నీ ఉన్నాయి. కానీ అప్పటికప్పుడే వైసీపీ అంటున్నారు, అప్పటికప్పుడే జనసేన అంటే మళ్ళీ ఇప్పుడు కూడా వైసీపీకి వెళ్తారనే ప్రచారం జరుగుతుంది. వాళ్ళు కూడా ఈ తీసుకున్న ప్రతిదీ కూడా తొందరపాటు నిర్ణయంగానే ఇక్కడ మొత్తం ప్రజలందరూ భావిస్తున్న పరిస్థితి సార్. ఓకే, రైట్. ఓకే సతీష్, చూద్దాం మరి నెక్స్ట్ చంద్రబాబు